విశాఖ పర్యాటక కేంద్రం కైలాసగిరిపై మరో అద్భుతం ఆవిష్కృతమైంది. డమరుకంతో కూడిన 65 అడుగుల ఎత్తైన భారీ త్రిశూలం ప్రాజెక్టు ప్రారంభమైంది. శనివారం ఉదయం మంత్రులు నారాయణ, కొండపల్లి శ్రీనివాస్, విశాఖ ఎంపీ శ్రీభరత్, విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ భారీ త్రిశూలాన్ని ప్రారంభించారు. విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో త్రిశూలం ప్రాజెక్టును చేపట్టారు. 3 కోట్ల రూపాయల వ్యయంతో త్రిశూలం ప్రాజెక్టును నిర్మించారు. విశాఖ నగరంలో ఎక్కడి నుంచి కైలాసగిరి వైపు చూసినా స్పష్టంగా కనిపించేలా 65 అడుగుల ఎత్తైన త్రిశూలాన్ని ఏర్పాటు చేశారు. రాత్రి సమయంలో కూడా ఆకర్షణీయంగా కనిపించేందుకు 100 వాట్స్ సామర్థ్యం గల 90 LED లైట్స్ అమర్చారు. ఈ ప్రాజెక్టును కేవలం 8 నెలల్లో పూర్తి చేసి ప్రజలు, పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు విఎంఆర్డీఏ అధికారులు తెలిపారు. త్రిశూలం ప్రారంభోత్సవంలో ప్రభుత్వ విప్ వేపాడి చిరంజీవి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఎందుకంటే అనేక దేశాలు వాళ్ళకు వచ్చే ఆదాయంలో చాలా ఎక్కువ భాగం టూరిజం మీద వస్తుంటుంది. ఈరోజు సింగపూర్ తీసుకుంటే వాళ్ళకు వచ్చే ఆదాయంలో టూరిజం, అలా అనేక దేశాలు ఉన్నాయి. కాబట్టి మన దేశంలో కూడా ఈ టూరిజం సెక్టర్ని డెవలప్ చేస్తే రాష్ట్రానికి వచ్చే ఆదాయం కాకుండా ఎక్కువ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఎక్కువ ఎంప్లాయ్మెంట్ టూరిజం వల్ల వస్తుంది. ఈరోజు ఈ నేపథ్యంలో ఇక్కడ కైలాసగిరి కొండపై ఐకానిక్గా త్రిశూల్ డమరకం ఏర్పాటు చేశారు. ఇది 65 అడుగుల ఎత్తు. చాలా చక్కగా ఏర్పాటు చేసిన విఎంఆర్డీఏ చైర్పర్సన్కి, కమిషనర్కి, అధికారులందరూ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఆల్రెడీ ఇక్కడ రోప్వే ఒకటి ఉంది, జిప్ లైనర్ స్కై ఉంది, స్కై సైక్లింగ్, గ్లాస్ స్కై వాక్, తెలుగు మ్యూజియం ఉన్నాయి. అంతేకాకుండా దీనికి ఒక డీటెయిల్డ్ డిపిఆర్ తయారు చేయమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ఏ విధంగా చేస్తే దీని ఒక పెద్ద టూరిజం హబ్గా డెవలప్ చేయొచ్చు. ఆల్రెడీ కైలాసగిరి కొండ టూరిజం అంటే అందరికీ తెలుసు, తెలియని ఏంటి ఉండదు. అయితే దీన్ని ఇంకా బాగా డెవలప్ చేయాలి. దాంతో ఈరోజు దీని మీద ఒక మంచి డిపిఆర్ తయారు చేయమని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు విఎంఆర్డీఏ విశాఖపట్నంలో అనేక వర్క్స్ని టేకప్ చేసింది. వాటిలో ముఖ్యంగా ఇప్పుడు యాక్చువల్గా బొన్నార సత్యనారాయణ గారు చెప్పారు, ట్రాఫిక్ జామ్స్ అవుతుంది. ట్రాఫిక్ జామ్స్ కాకుండా కొన్ని రోడ్స్ని వైడన్ చేయమని అడిగారు. ఈ ట్రాఫిక్ సమస్య అనేది ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉంది ట్రాఫిక్ సమస్య. ఎందుకంటే ఒకప్పుడు ఇన్ని కార్లునే కాదు, ఇప్పుడు ఒక్కొక్క ఇంట్లో 2 కార్లు 3 కార్లు అని ప్రతి ఒక్కరు కార్లలో పోతున్నారు. అందువల్ల ఈ సమస్యను వీలైనంత తగ్గించడం ప్రభుత్వం బాధ్యత. అందుకనే విఎంఆర్డీఏ ఆల్రెడీ 15 రోడ్లని వైడన్ చేయడానికి యాక్చువల్గా టేకప్ చేసి అందులో 7 రోడ్లు యాక్చువల్గా భోగాపురం ఎయిర్పోర్ట్ పోయేదానికి, కంజెషన్ లేకుండా ఉండేదానికి 7 రోడ్లు టేకప్ చేసింది. అందులో 3 రోడ్లు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయినాయి. మిగతా కూడా వీలైనంత తొందరలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈరోజు విశాఖపట్నం నగరాన్ని అత్యున్నత నగరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన పరిపాలన చేసినటువంటి ప్రతిసారి కూడా ఏదో ఒక మార్క్ తీసుకురావడం జరిగింది. దీర్ఘకాలిక సమస్యలు ప్రతిసారి కూడా అని తీరుస్తూ ఉన్నారు. మనందరికీ తెలుసు, హుదూద్ సైక్లోన్ టైంలో ఎంతలాగా ఈ నగరాన్ని సేఫ్ గార్డ్ చేసి వెంటనే రెజ్యూమ్ చేయడం జరిగింది. మరలాగే ఈ ప్రభుత్వంలో కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రులకు అనే నినాదంతో స్టీల్ ప్లాంట్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి ప్రధానమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి దానికి ఒక ప్యాకేజ్ ఇప్పించి దాన్ని నిలబెట్టిన విషయాన్ని మనందరికీ తెలుసు. మరి అలాగే ఇంకో సెకండ్ ప్యాకేజ్ కూడా ఒక 8,000 crores కూడా స్టీల్ ప్లాంట్కి ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ఎప్పటి నుంచో ఉన్నటువంటి కోరిక, విశాఖ నగరంలో ఉన్నటువంటి వాసులకు కోరిక, విశాఖపట్నం రైల్వే జోన్ అనేది ఇక్కడ రావాలని, అది కూడా మన కేంద్ర ప్రభుత్వం రైల్వే డిపార్ట్మెంట్ గెజెట్ రిలీజ్ చేసి రేపు జూన్ 1వ తారీఖున విశాఖ స్పెషల్
జోన్ కింద, రైల్వే జోన్ కింద అనౌన్స్ చేయడం జరిగింది. దాంట్లో కూడా డివిజన్స్ కూడా 4 పెట్టడం జరిగింది. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు అండ్ గుంతకల్. అలాగే ఇక్కడే ప్రత్యేకమైనటువంటి ట్రైన్స్ని కూడా ఇక్కడ మనం చూస్తున్నాము. భవిష్యత్ కాలంలో కూడా ఒక బుల్లెట్ ట్రైన్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే మొన్న మనకు ఉన్నటువంటి ప్రాజెక్ట్స్లో హైదరాబాద్ టు బెంగళూరు కనెక్టివిటీలో ఒక బుల్లెట్ ట్రైన్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. మరి అలాగే అన్ని రకాలుగా మనకు పెట్టుబడులు ఈ ప్రాంతానికి వస్తున్నాయి. దేశంలోనే అతి పెద్దమైనటువంటి స్టీల్ ప్లాంట్ మన దగ్గరకు వచ్చింది, ఆర్సెనల్ మిట్టల్. అలాగే గూగుల్ ఇన్వెస్ట్మెంట్ అనేది విశాఖపట్నంకి రావడం జరిగింది. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా నిన్న ఎస్ఐపిబిలో కూడా వాళ్ళు కూడా ఒక డేటా సెంటర్ పెడతానంటే అది కూడా నిన్న క్లియర్ చేయడం జరిగింది. అన్ని రకాలుగా అన్ని వసతులతో అటు డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ కానీ, శానిటేషన్ సిస్టమ్ కానీ, లేదా హౌసింగ్ ప్రాజెక్ట్ సిస్టంలో కానీ అన్ని విధాలుగా డెవలప్